పోరాటం లేని సేవ లేదు, పోరాటం లేని విశ్వాస జీవితం లేదు, ఉండదు, ఉండబోదు. ఒకవేళ అలా ఉండాలి అనుకుంటే 2 తిమోతి 4:7 తీసేయాలి, 7వ వచనం తీసేయాలి. మంచి పోరాటము పోరాడి తిని. ఏంటి పోరాటం అంటే? అన్నం పెట్టకుండా ఎండగట్టాడు, అయినా సరే అన్నాడు. బట్టలు కూడా లేకుండా దిగంబరిగా నిలబెట్టాడు, అయినా సరే అన్నాడు. దారిని పోయేవాడల్లా తన్నిపోయారు, అయినా సరే అన్నాడు. అవమానంగా మాట్లాడారు, దూషించారు, అయినా సరే నీ అందరి విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, నీకు స్తోత్రం అన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ అనుకూలంగా పెట్టి ఇంక నువ్వు గెలిచింది ఏంటి, నువ్వు పోరాడింది ఏంది, నీ విజయం ఏంది, నీ విశ్వాస పరీక్ష ఏంది, రేపు దేవుని దగ్గర మెప్పు మహిమ ఘనత ఏంటి? నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరిశుద్ధపరచబడును కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. బంగారం కంటే అమూల్యం అంట మన విశ్వాసం. ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఏం మెప్పో? ఇప్పుడు అప్పు సంగతి ఏందంటారు కొంతమంది. అప్పుడు మెప్పు వద్దులే కానీ ఇప్పుడు అప్పు తీర్చమనన్న అంటారు. ఆయన తలుచుకుంటే నీ అప్పు ఎంతసేపు అయ్యా? ఒకసారి చెప్పు నాకు, సరిగా మైండ్ దగ్గర పెట్టుకొని చెప్పు నాకు. ఆయన తలుచుకుంటే నీ రోగం ఎంతసేపు, నీ సమస్య ఎంతసేపు, నీ రిపోర్ట్ మాత్రం ఎంతసేపు, నీ అప్పు ఎంతసేపు, నీ జీవితంలో నీ ప్రతికూలతలు ఎంతసేపు, నీ సమస్యలు ఎంతసేపు, నీ వారు ఎంతసేపు, నీ మనుషులు ఎంతసేపు? ఒక్క క్షణం చాలదు ఆయన కార్యాలకి. మరి అన్ని చేయగలిగుండి కూడా మౌనం వహించాడంటే అర్థం కాలేదా? ఇదంతా రేపు నీకు మెప్పు మహిమ ఘనత తీసుకొని రావడానికి ప్రభు మౌనంగా ఉండి నిన్ను అవన్నీ పడనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ఆత్మఫలం ఏమనగా అన్నాడు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహము. 9 తొనలు వస్తాయి ఆత్మఫలములో. అందరూ నిన్ను ప్రేమించే వాళ్ళే నీ చుట్టూ ఉండి నిన్ను ప్రేమిస్తూ ఉంటే వాళ్ళని ప్రేమించి అసలు నేను ఎంత ప్రేమ గలదన్నో తెలుసా, అసలు అందరినీ ప్రేమిస్తా, నేను ఎంత ప్రేమ గలవాడినో తెలుసా, అందరినీ ప్రేమిస్తా అంటే ఎట్లా? అది ఎట్లా 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 ఎట్లా? నీ చుట్టూ నిన్ను ద్వేషించి ఇబ్బంది పెట్టే వాళ్ళని ప్రేమించావనుకో, అది ఆత్మఫలము, అది ఆత్మఫలములో భాగము. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా ప్రేమించేది అసాధారణ ప్రేమ. ప్రేమించే వాళ్ళని ప్రేమించడం సాధారణ ప్రేమ, అది లోకంలో వాళ్ళు కూడా చేస్తారు. మరి దేవుని యందలి విశ్వాసం ఉంచిన వ్యక్తిగా నీ స్పెషల్ ఏంటి? నీవు దేవుని కుమారుడివి కుమార్తెవి అగునట్లు శత్రువుని ప్రేమించమన్నాడు. అది నీ స్పెషల్. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను విమర్శించేవాళ్ళు, నిన్ను గాయపరిచే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. వాళ్ళని తట్టుకొని నిలబడాలి. నువ్వు వాళ్ళని ప్రేమించాలి. ఎంత ఇబ్బందిగా ఉంటుందండి, ఎంత అసౌకర్యంగా ఉంటుందండి. అసలు వాళ్ళ ముఖాలు చూస్తే తన్నబుద్ధి అయింది, ముఖాలు చూస్తే లాగా ఒకటి పీకాలనిపించింది. అట్లాంటి వాళ్ళని ప్రేమించాలా? ఎట్లా? కానీ తప్పదు, నువ్వు చేయాలంటాడు. అబ్బో మన కష్టం ప్రభు అంటే, మరి అట్టయితే కష్టం మెప్పు ఉండదురా నాయన అంటాడు. నా మెప్పు ఉండదురా నీకు, నా చేయాలి అంతే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభు చెప్పాడు, ఇక నువ్వు ప్రేమించాలంతే, తట్టుకోవాల్సిందే. మళ్ళీ వాళ్ళ కీడు తలపెట్టకూడదు, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చకూడదు. మళ్ళీ తీరిస్తే మళ్ళీ
మార్కులు పోతాయి. అర్థమైందా? మొత్తం 10 పాయింట్లకి రా ఈ ఎగ్జామ్ నీకు. మళ్ళీ వాళ్ళ మీద ప్రతీకారానికి దిగబోయావు, 5 పాయింట్లు పోయినాయి. అది కానీ చేయకపోయినట్టయితే మొత్తం 10 అయిపోయేది, ప్రింట్ పడిపోయేది మొత్తం. చూడు, వాళ్ళని కూడా ప్రేమించి వాళ్ళకి ప్రతీకారం చేయకుండా వాళ్ళని ఆదరించడానికి ట్రై చేయి. 10కి 10. ఏం మార్కులో ఏమో, ఎంత సైకోలాగా ఉన్నారు వీళ్ళని చూస్తే నరకాలనిపిస్తుంది. అసలు నరగటం కాదు, కొరగటం కాదు, కనీసం తిట్టడానికి కూడా లేదు. వాళ్ళకు నువ్వు చేసే సాయం ఆపటానికి కూడా లేదు. అంతే, నువ్వు చేస్తూ ఉండాలి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల లోకస్తులకు మీకు తేడా ఏందని యేసయ్యే చెప్పాడు. మీ పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. మత్తయి సువార్త 5లో. ప్రిలారా, ఉంటుందిలే, నాకు వెళ్ళి చూడండి. 5:39 రాసుకో, జస్ట్ గుర్తు రాసుకో, ఇంటికి పోయి చూసుకో, ఉంటుంది. నేనేం చెప్తున్నాను? తర్వాత ప్రేమ తర్వాత అన్నీ బాగున్నప్పుడు ఇగిలించుకుంటా తిరగటం కాదు. అన్నీ బాగున్నప్పుడు అనుకుంటా తిరగటం కాదు. పరిస్థితులు తలక్రిందులై తారుమారుగా ఉన్న పెదాల మీద చిరునవ్వు చెరగకూడదు. చెరగని చిరునవ్వు ఉండాలి. ఏదో నవ్వండి, ఒకసారి చిరునవ్వు నవ్వండి. అరే కాస్త నవ్వండి. దేవునికి స్తోత్రం. అసాధారణ పరిస్థితుల్లో సంతోషముగా ఉండటం ఒక విశ్వాసికే సాధ్యమైద్ది, అందరికీ సాధ్యం కాదు. పరిశుద్ధాత్మను కలిగిన వానికి, ఆత్మ తనలో ఉండి ఫలిస్తున్న వానికి, ఆమెకు మాత్రమే సాధ్యమైద్ది అసాధారణ పరిస్థితుల్లో కూడా నవ్వుతూ ఉండటం, చిరునవ్వుతో ఉండటం, సంతోషంగా ఉండటం. అందరికీ సాధ్యం కదా. లోకస్తులు చూడండి, ఫంక్షన్లప్పుడు కళకళ ఆడిపోతారు. ఫంక్షన్ అయిపోయి సాయంత్రానికి అనుకుంటారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడట్టుగా, దేవుని బిడ్డట్టుగా దేవుడు చెప్పాడు, అసాధారణమైన వ్యక్తులను అసాధారణ పరిస్థితుల్లో ప్రేమించటమే దేవుని ప్రేమ. అలాగే అసాధారణ పరిస్థితుల్లో సంతోషాన్ని వెలిబుచ్చటమే విశ్వాసం యొక్క లక్షణం. ప్రేమ, సంతోషం, సమాధానం. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తున్నా సరే మనం సమాధానం కోరి అడిగేస్తాం చూడు, అది పరిశుద్ధాత్మ చెప్పిన సమాధానం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఫలించేటువంటి సమాధానం, ప్రేమ, సంతోషం, సమాధానం. వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు, అయినా సరే మనకు అవకాశం వచ్చి ఎదురుపడ్డప్పుడు మనం సమాధానంగా పలకరిస్తాం, మాట్లాడతాం. అంతరంగంలో కూడా సమాధానం కలిగి ఉంటాం, నాకెవడో శత్రువు లేడని. 4వది దీర్ఘశాంతం. ఇప్పుడు 150 కేజీలోడిని 50 కేజీలోడు ఎదుర్కొని, ఎంతండి? 150 కేజీలోడిని 35 కేజీలోడు ఎదుర్కొని, ఆ 150 కేజీలోడు గురించి చూశాడు అనుకో, కొడతానని 35 కేజీలోడు, దేవుని వాక్యాన్ని బట్టి నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, నేను లేకపోతేనా అంటే ఎట్టు కుదిరిద్ది? ఈడుంది 35, వాడు 150. వాడు ఆ 150 కేజీల శరీరంతో ఆ హ్యాండ్ లేపి ఒక గుద్దు ఊరకు ఆశుగా గుద్దినా సరే ఈ 35 కేజీలోడికి మళ్ళీ 3 రోజులు లేవడు. బలహీనుడై ఉండి బలవంతుని ఎదురుకుపోయి దేవుడిని ప్రేమను బట్టి దీర్ఘశాంతం అన్నాడు కనుక ఆత్మ ఫలమును బట్టి నేను నీ ఎడల నువ్వు ఇంత గొడవ చేసినా దీర్ఘశాంతం కలిగి ఉన్నావు. ఎందుకో తెలుసా? ఆత్మఫలం. అవునా? ఇట్లాంటి ఆత్మఫలం లోకంలో అందరూ ఫలిస్తారండి. 150 కేజీలు నువ్వు ఎడబోతారు మరి. వాడితో ఫైట్ కంటే ఎవడు సాహసం చేయడుగా. అది కాదు గొప్ప. నువ్వు 150 కేజీలు ఉండి నీ మీదికి వచ్చేవాడు 35 వచ్చినా సరిగ్గా నువ్వు హ్యాండ్ లేపి గుద్దితే మళ్ళీ 3 రోజులు మళ్ళీ స్పృహ ఉండదు వాడికి. నీ స్థాయి అది, వాడి స్థాయి అది. అలాంటి వాడు నీ ముందుకు వచ్చి ఎగస్ట్రాలు చేస్తున్నా నువ్వు తట్టుకుంటావు చూడు,
అది దీర్ఘశాంతం, అది ఆత్మ ఫలములో గారు. వాళ్ళు మాట్లాడుతున్నారు నా గురించి అంటాడు. ఏ బన్న అట్ట రియాక్ట్ అయ్యాడు మందల్ని కాసే కుక్కలతో పోల్చి. మనం అట్లా కూడా కావద్దు అంటాడు క్రొత్త నిబంధనలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా? పోరాటాలను ఏర్పరిచే దేవుడు, ప్రతికూలతలను ఏర్పరిచే దేవుడు. యాకోబు చూడు, అడుగడుగున పోరాటమే. అట్లా కొన్నిసార్లు ఇరికించబడ్డట్టుగా ఉంటుంది మన పని. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తోడై ఉన్నవాడు, ఆయనకి మనల్ని ఇరికించడం తెలుసు, ఆ ఇరుకులో మనల్ని విశాలతలోకి నడిపించటము తెలుసు. ఆ ఇరుకులోంచి మనల్ని బయటికి ఎలా తేవాలో కూడా తెలుసు. కానీ ఈ మధ్యలో నీ విశ్వాస పరీక్ష, పోరాటము మొదలైనవన్నీ నీకు తేలాలి. అందుకనే దేవుడు మనందరి జీవితాల్లో ఎవరికి తగ్గ పోరాటాన్ని వాళ్ళకు ఉంచే ఉన్నాడు. ఏమండి? ఈ మాటలు వినటానికి బాగుంటాయి, కరెక్టే కదా అనిపిస్తాయి. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ప్రాక్టికల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వీటి ఒరిజినాలిటీ అర్థమైద్ది అనమాట. ఏందో ఆ శాలేమన్న చెప్తున్నాడు కానీ ఆ చర్చికి పోతే అబ్బో వీళ్ళని భరించడం చాలా కష్టం, అబ్బో ఇవన్నీ చేయటం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ భయపడొద్దు, ఇబ్బంది పడొద్దు, వెనకడుగు వేయొద్దు. మీరు ఎదుర్కొనేవన్నీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే విశ్వాసిగా ఉన్నప్పుడు నేను ఎదుర్కొన్నాను. అన్నిట్లో నుంచి నన్ను దాటించి మరో మెట్టెక్కించి సేవకునే అనుభవంలోకి తీసుకొచ్చాడు. ఒక సేవకుడుగా సేవకులు ఎదుర్కొన్న అనుభవాలు అన్నింటిలో నుంచి నేను వచ్చాను. ఒకటొకటి ఒక పోరాటం అనుమతించడం, దాన్ని అధిగమించిన తర్వాత మళ్ళీ ఇంకొకటి, దాన్ని అధిగమించి. అయితే ఎదురైన ప్రతి పోరాటం మీరు నమ్మండి నమ్మకండి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటా వస్తుంది, నన్ను ఒక మలుపు తిప్పుతా వస్తుంది. నేను అందుకే ఆ రెండింటిని పోల్చి చూపించాను. నేను పోరాటాలు, శ్రమలు, శోధనలు ఈజ్ ఈక్వల్ కిరీటము. ఓకేనా? అవన్నీ లేకుండా చేయలేడా పౌలుకి? ఒక్క మాటతో పౌలుకి అసలు ఏ శోధన లేకుండా చేయలేడా? చేయగలడు. కానీ కాదు, ముందే చెప్పాడు అననీయాతో, నా నామము నిమిత్తము అతడు ఎట్టి శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి రుచి చూపిస్తా.